కూటమి ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లా భనగానపల్లిలోని జ్వాలాపురంలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాలు తప్పుల తడకగా మార్చి రైతన్నలకు కంటి మీద కునుకు లేకుండా చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాల పంపిణీతో రైతన్నల హక్కులను సంరక్షిస్తున్నామని అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గ్రామాలలో తిరిగాము. తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నప్పుడు ఏదైతే చట్టబద్ధంగా లేకుండా వారి ఇష్టానుసారంగా కూడా ఈ యొక్క పాస్బుక్లను ముద్రించి ఒక్కొక్క దాంట్లో అనేకమైనటువంటి తప్పులు ముద్రించి రాత్రింబగలు నిద్ర లేకుండా చేయడం జరిగింది. ఆ రోజు ఏవి వాళ్ళ అబ్బ సొమ్ము కాదు, వాళ్ళ నాయన సొమ్ము కాదు, ఆయన ఇచ్చింది కాదు. ఒకవేళ ప్రభుత్వం తరపు నుంచి మేము ఇచ్చినామంటే కూడా ఒకవేళ ఏదైనా వేసుకునే ఒక అర్థం ఉంటుంది. ఆఖరికి దీని మీద వేసినటువంటి దాంట్లో కూడా ప్రతి దాని మీద కూడా వెనక పేజీ తీసినా వెనక ముందు చేసినా ఎక్కడ తీసినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు. ఆఖరికి నంబర్ రాళ్ళు కూడా పూర్వం ఎప్పుడో పెడితే సరిహద్దులు చూపించి రాళ్ళు ఒకవేళ వేస్తే మంచిదే కాదలే, వాటి మీద కూడా ఫోటోలు. అంటే ఎవరి ఆస్తులకు ఎవరని సొంతంగా చేసుకొని ఆ రోజు చేసింటే ప్రజలను కూడా విసిగిపోయి అత్యధిక మెజార్టీతో మనల్ని అందరినీ కూడా గెలిపించడం జరిగింది. ఈ పబ్లిసిటీ పిచ్చితోనే పుస్తకాలన్నీ కూడా పోయాలి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క అవినీతిమయమై వీటన్నిటిని కూడా ఇందాకే అయిపోయినాయి. మనం ఎన్నికల కంటే ముందే చాలా గ్రామాలలో తిరిగాము. తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నప్పుడు ఏది